ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రాజెక్టులో భాగంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ గాంధీనగర్ ద్వారా ఉపాధ్యాయ విద్యను అభ్యసిస్తున్నటువంటి ఛాత్రోపాధ్యాయులకు వివిధ అంశాలపై వీడియో పాఠాలను రూపొందించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు భారతదేశంలో సామాజిక స్థరీకరణ దాని స్వభావం గురించి వివరంగా తెలుసుకుందాము. భారతదేశంలో సామాజిక స్థరీకరణ అనేది వివిధ రూపాలలో మనకు కనబడుతుంది. దాంట్లో ప్రధానంగా కులము, వర్గము, లింగము, జాతి, నరవర్గము అంటే ఎథనిసిటీ, ఈ రూపాలలో మన భారతదేశంలో ప్రజలు సామాజికంగా స్థరీకరించబడినట్లు మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ సామాజిక స్థరీకరణలో ఈ రూపాలు ఏవైతే ఉన్నాయో ఆ రూపాలను ఒక్కొక్క రూపం గురించి కొంత వివరంగా తెలుసుకుందాం. అయితే సామాజిక స్థరీకరణ స్వభావం గురించి తెలుసుకునే ముందు సామాజిక స్థరీకరణ అంటే అర్థం ఏంటిదో కూడా తెలుసుకుందాం. ఏదైనా సమాజంలో అంటే మన భారతదేశ సమాజంతో పాటు ఏదైనా సమాజంలో ఆ సమాజాన్ని నిర్వహించడానికి ఎన్నో రకాల పనులు, బాధ్యతలను అనేక మంది నిర్వర్తించవలసి ఉంటుంది. ఎందుకంటే ఒక సమాజము సజావుగా కొనసాగాలంటే అనేక రకాలైనటువంటి పనులు ఆ సమాజంలో ఉంటుంటాయి. అయితే కొన్ని పనులను కొందరు బాగా చేయగలుగుతారు, అందరూ అన్ని పనులను చేయలేరు. కాబట్టి తప్పనిసరిగా వారి వారి అభిరుచుల మేరకు, వారి వారి సామర్థ్యాల మేరకు, వారి వారి అనుభవాల మేరకు, వారి వారి విజ్ఞానం మేరకు సమాజంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పనులను వాళ్ళు బాధ్యతగా తీసుకొని నిర్వహిస్తూ తమ తోటి వారికి సేవ చేస్తూ, అలాగే ఇతర పనులను చేస్తున్నటువంటి వారి ద్వారా కూడా తాము సేవలు పొందుతూ ఇలా సమాజం అనేది నిరంతరాయంగా కొనసాగుతూ ఉంటుంది. అయితే ఇది ప్రాచీన కాలం నుంచే ఇలా సమాజము స్థరీకరించబడము అంటే వివిధ సమూహాలుగా విభజించబడడం అనేది మన భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు, అన్ని సంస్కృతులలో కూడా ఉంది. కొంత రూపాలు వేరు కావచ్చు, వాటి నామధేయాలు వేరు కావచ్చు. ఎందుకంటే సమాజం అనేది ఒక నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఎవరో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే నివసిస్తున్నటువంటి ఊరిలో పెద్దగా ఎటువంటి నిర్మాణం అవసరం లేదు. కానీ వందలు, వేలు, లక్షలు మంది జనాభా నివసిస్తున్నప్పుడు తప్పనిసరిగా ఒక నిర్దిష్టమైనటువంటి నిర్మాణాన్ని మనము నిర్మించుకొని ఆ నిర్మాణాన్ని కొనసాగించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ విధమైన నిర్మాణం అనేది సమాజంలోని వివిధ విభాగాలను ఒక క్రమానుగత పద్ధతి ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలా క్రమానుగత ఏర్పాటు ద్వారా నిర్మించిన సమాజాన్ని మనము ఈ యొక్క ప్రతి ఒక్క సమాజంలో చూస్తుంటాము. ఏ సమాజమైనా కూడా ఒక క్రమ పద్ధతిలో నిర్మాణం చేయబడి అందులోని కార్యకలాపాలు అనేటివి సజావుగా సాగుతుంటాయి. అంటే సమాజ నిర్మితి అంటే సమాజంలోని వివిధ విభాగాలను ఒక క్రమానుగత ఏర్పాటు ద్వారా ఏకమొత్తంగా కలిపి ఉంచడం అర్థం. సమాజంలోని వివిధ విభాగాలంటే ఏమిటి? మళ్ళీ కుటుంబము, రాజకీయ సంస్థలు, వ్యాపార సంస్థలు, వాణిజ్య సంస్థలు, పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, మత సంస్థలు, న్యాయ వ్యవస్థ, అధికార యంత్రాంగము, రక్షణ వ్యవస్థ, పరిశ్రమలు, రవాణా రంగం, నిర్మాణ రంగం, తపాలా సేవలు, పారిశుద్ధ్య సేవలు, వ్యవసాయ రంగం, ఇలా ఎన్నో రకాలైనటువంటి విభాగాలు అనేటివి ఉంటుంటాయి. అయితే ఈ విభాగాలన్నీ కూడా సమన్వయంతో పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూ పరస్పరం సేవలను అందిపుచ్చుకుంటూ అందరికీ అవసరమైనటువంటి సేవలను ఒక్కొక్క విభాగము అందించడం జరుగుతుంటుంది. ఇలా అందిస్తున్నప్పుడు సహజంగానే ఆయా పనులు చేస్తున్నటువంటి వ్యక్తుల సమూహం అనేది ఒక వర్గంగా లేదా ఒక కులంగా లేదా ఒక జాతిగా లేదా ఒక ఎథనిసిటీగా ఉండడం అనేది జరుగుతుంది. సో దాని గురించినటువంటి ఈ వర్గీకరణ అనేది మనము చూసినట్లయితే మనము ఈ ప్రతి సమాజంలో కూడా ఇలాంటి వర్గీకరణ అనేది ఉంటున్నట్టు మనకు కనిపిస్తుంది. సో ఇటువంటి విభాగాలన్నింటినీ కలిపి ఒక ఏకమొత్తంగా ఉంచే
వ్యవస్థనే మనం సమాజ నిర్మితి లేదా ఇంగ్లీష్లో స్ట్రక్చర్ ఆఫ్ సొసైటీ అంటాం. ఇక మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు సమాజంలోని వివిధ రకాల పనులను బాధ్యతలు నిర్వర్తించడానికి అందరూ ఒకే రకమైన పని చేస్తే సమాజ నిర్వహణ అనేది జరగదు. కొంతమంది కొన్ని పనులు, మరికొంతమంది మరికొన్ని పనులు, ఇలా భాగస్వామ్యయుతంగా ఆయా పనులను నిర్వర్తిస్తుంటేనే సమాజం అనేది కొనసాగడం జరుగుతుంటుంది. సో ఈ విధంగా వివిధ రకాల పనులను బాధ్యతలను నిర్వర్తించడానికి సమాజంలోని ప్రజలను క్రమానుగత శ్రేణులుగా ఏర్పాటు చేయడమే సామాజిక స్థరీకరణ అంటాం. అంటే ఒక గ్రామాన్ని మనం ఒక యూనిట్గా తీసుకున్నట్లయితే ఆ గ్రామంలో ఒక 10,000 మంది జనాభా కనుక ఉన్నారని అనుకుంటే ఆ 10,000 మంది లోపల ఒక 500 మంది ఒక పని, ఇంకొక 500 మంది ఇంకొక పని, ఇంకొక 500 మంది వ్యవసాయం చేయడం, ఇంకొక 500 మంది రవాణా వ్యవస్థ చూసుకోవడం, ఇంకొక 500 మంది పారిశుద్ధ్య వ్యవస్థ చూసుకోవడం, ఇంకొక 500 మంది నిర్మాణ రంగము, ఇంకొక 500 మంది ఇతర గ్రామ పంచాయతీ కార్యకలాపాలు, ఇలా ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి పనులను ఒక్కొక్క సమూహం అనేది నిర్వర్తిస్తూ ఉంటుందండి. అయితే ఈ విషయంగా దీపాంకర్ గుప్తా అనే ఒక సామాజికవేత్త ఈ సామాజిక స్థరీకరణ యొక్క స్వభావాన్ని చాలా చక్కగా వర్ణించాడు. దీపాంకర్ గుప్తా ప్రకారము ఒక సమాజంలో ప్రజల మధ్య ప్రస్ఫుటంగా కనిపించే వైవిధ్యతను సామాజిక స్థరీకరణ అని వర్ణించాడు. అంటే ప్రస్ఫుటంగా కనిపించే వైవిధ్యత అంటే ఒక సమూహం చేస్తున్నటువంటి పనులకు ఇంకొక సమూహం చేస్తున్నటువంటి పనులకు భిన్నంగా ఉంటాయి. అయితే ఈ వైవిధ్యత ఆధారంగా చేసినటువంటి విభజనను మనము సామాజిక స్థరీకరణ అంటామని దీపాంకర్ గుప్తా గారు తెలియజేశారు. అయితే ప్రజా సముదాయాల మధ్య క్రమానుగత శ్రేణి అనేది అంటే హైరార్కీ, అలాగే వైవిధ్యత అంటే డిఫరెన్సెస్ సామాజిక స్థరీకరణలో ముఖ్య లక్షణాలు. ఎందుకంటే ఒక హైరార్కీ అనేది లేకుండా లేదా ఒక వైవిధ్యత అనేది లేకుండా మనం పనులను విభజించడం సాధ్యం కాదు. ఇప్పుడు ఉదాహరణకు తీసుకున్నట్టే ఒక గ్రామం లోపల ఒక వ్యక్తి సర్పంచ్గా ఉంటారు, కొంతమంది వ్యక్తులు వార్డు మెంబర్లుగా ఉంటారు, అలాగే కొంతమంది పారిశుద్ధ్య కార్మికులుగా ఉంటారు, అలాగే కొద్దిమంది నిర్మాణ రంగంలో స్థిరపడి ఉంటారు. ఇప్పుడు సర్పంచ్గా ఎన్నికైనటువంటి వ్యక్తి చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి, వార్డు మెంబర్లుగా ఎంపికైన వ్యక్తులు చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి. మళ్ళీ వీళ్ళందరూ కూడా సమిష్టిగా అన్ని పనులకు బాధ్యత వహిస్తారు. కానీ శ్రమ విభజన లేదా పని విభజన అనేటటువంటి సూత్రం ఆధారంగా వీళ్ళలో పనుల యొక్క పంపకం అనేది ఉంటుంది తప్ప ఇందులో ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని కాదు. సర్పంచ్ చేస్తున్నటువంటి బాధ్యతలను సర్పంచ్ చేస్తూ ఉంటారు, వార్డు మెంబర్లు చేస్తున్నటువంటి బాధ్యతను వార్డు మెంబర్లు చేస్తుంటారు. అయితే ఇక్కడ గ్రామాన్ని యూనిట్గా తీసుకున్నప్పుడు సర్పంచ్ అనే అతను ఒకరే ఉంటారు కాబట్టి అతను ఒక నాయకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తుంటాడు కాబట్టి అతని యొక్క పర్యవేక్షణలో అతని యొక్క సూచనలు కోఆర్డినేషను సమన్వయంతో కలిసి ఈ వార్డు మెంబర్లు మిగతా పనులను నిర్వర్తిస్తూ ఉంటారు. అంతే తప్ప బాధ్యతల పరమైనటువంటి విభజననే తప్ప సర్పంచ్ అంటే ఎక్కువ గొప్ప, వార్డు మెంబర్లు అంటే తక్కువ గొప్ప అనేటటువంటి ప్రాతిపదికలో వీళ్ళ మధ్యన విభజన అనేది ఉండదు. అయితే సర్పంచ్ అంటే ఒకరు ఉంటారు కాబట్టి వాళ్ళని గౌరవించడం జరుగుతుంది. అలానే సర్పంచ్ని ఎలా గౌరవిస్తామో వార్డు మెంబర్లను కూడా అలానే గౌరవిస్తాం మనం. సో ఈ విధమైనటువంటి ఒకవేళ ఎక్కువ గొప్ప తక్కువ గొప్ప అనేటటువంటి ఈ యొక్క భావనలు ఏవైతే ఉన్నాయో అది మనం కల్పించుకునే, కానీ ప్రతి ఒక్క వ్యక్తి తమ తమ పరిధులలో గొప్ప. సర్పంచ్గా నిర్వహిస్తున్నటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి తన స్థాయిలో గొప్ప వ్యక్తి, ప్రతి ఒక్క వార్డు మెంబరు తన యొక్క స్థాయిలో గొప్ప వ్యక్తి. ఒకరికంటే ఒకరు ఎక్కువ గొప్ప అనేటటువంటి విభజన అనేది స్థరీకరణలో ఎక్కడ ప్రస్ఫుటంగా చెప్పబడడం లేదు. కానీ మనం కల్పించుకొని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావనలో మనము అపోహపడుతున్నాం. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఒక ప్రభుత్వం లోపల ఒక జిల్లా రెవెన్యూ అధికారిగా కలెక్టర్ ఉంటారు, అలాగే అదే కలెక్టర్ ఆఫీసులో ఒక అటెండర్ కూడా ఉంటారు, అలాగే అతని పరిధి లోపల కొంతమంది పారిశుద్ధ్య కార్మికులు కూడా ఉంటారు. ఇలా ఉన్నప్పుడు మనం సాధారణంగా కలెక్టర్ అంటే ఎక్కువ గొప్ప వ్యక్తి, అటెండర్ అంటే తక్కువ గొప్ప వ్యక్తి, పారిశుద్ధ్య కార్మికులు అంటే ఇంకా తక్కువ గొప్ప వ్యక్తులు అనేటటువంటి భావనలు ఏవైతే ఉన్నాయో అవి కల్పిత భావనలు, వాస్తవిక భావనలు అనేటివి కావవి. ఇలా కల్పిత భావనల వల్ల సమాజంలో పేరుకుపోయినటువంటి అభిప్రాయాల వలన ఇటువంటి ఎక్కువ గొప్ప తక్కువ గొప్ప అనే
భేదాలు వస్తున్నాయి. కానీ నిజానికి కలెక్టరు తన పరిధి లోపల చేస్తున్నటువంటి బాధ్యతల నిర్వహణకు చూస్తే ఆయన గొప్ప. ఒక పారిశుద్ధ్య కార్మికుడు తన పరిధిలో చేస్తున్నటువంటి బాధ్యతలను చూస్తే ఆయన గొప్పే. ఎలాగంటే మీరు ఒక చిన్న మీకు తర్కం గురించినటువంటి విషయం చెప్తాను. ఒక పారిశుద్ధ్య కార్మికుడు చేయగలిగేటటువంటి పనిని కలెక్టర్ చేయలేడు. అలాగే కలెక్టర్ చేయగలిగినటువంటి పనిని ఒక పారిశుద్ధ్య కార్మికుడు చేయలేడు. ఇది వారి వారి పరిజ్ఞానము, వారి వారి యొక్క సామర్థ్యాలను అనుగుణంగానే ఈ బాధ్యతల యొక్క విభజన జరిగి ఒక బాధ్యత తీసుకోవడానికి చేరుకోవడము, ఇంకొక బాధ్యతలోనే ఉండిపోవడం అనేది జరుగుతుంది. కానీ ఇందులో పారిశుద్ధ్య కార్మికుడు అయితే తక్కువ విలువ, కలెక్టర్ అంటే ఎక్కువ విలువ అనేది మాత్రము మన వ్యక్తిగత అభిప్రాయాలకు అనుగుణంగా ఏర్పరచుకున్నటువంటి భావనలే. కానీ అక్కడ నిజానికి ఒక రోడ్డు మీద ఒక మురికి కాలువ పొంగిపోతున్నప్పుడు నిజానికి కలెక్టర్ వచ్చి తను ఏం చేయలేడు. అక్కడ అది పారిశుద్ధ్య కార్మికుడు తన బాధ్యతగా తను తీసుకున్న జీతానికి అక్కడ ఆ పనిని నిర్వర్తిస్తాడు. మరి ఆ పారిశుద్ధ్య కార్మికుడు కనుక ఆ పేరుకుపోయినటువంటి ఆ మురికి కాలువలోని చెత్తను తీసేసి అది మురికి నీరు సాఫీగా ప్రవహించడానికి తన కర్తవ్యాన్ని నిర్వర్తించకపోతే ఎంతమంది ఇబ్బంది పడతారు? కొన్ని వందల వేల మంది ఇబ్బంది పడతారు. మరి వందల వేల మంది ఇబ్బందిని నివారించినటువంటి పారిశుద్ధ్య కార్మికుడు గొప్ప వ్యక్తి అవుతాడా, తక్కువ వ్యక్తి అవుతాడా? ఇగో ఇటువంటి విభజన అంటే దీన్ని మనం డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటాం ఇంగ్లీష్లో. అంటే శ్రమ పట్ల గౌరవము, సరైనటువంటి గౌరవభావం లేనటువంటి వ్యక్తులు కల్పించినటువంటి విభేదాలే. కానీ అంటే ఈ వ్యక్తుల మధ్యన, బాధ్యతల మధ్యన ఉన్న వైవిధ్యతను విభేదాలుగా మలచినటువంటి కొంతమంది వ్యక్తిగత అభిప్రాయాల వల్ల ఏర్పడినటువంటి ఎక్కువ గొప్ప, తక్కువ గొప్ప అనే భేదాలు తప్ప నిజానికి ప్రతి ఒక్కరూ వారి వారి పరిధిలో గొప్ప వ్యక్తులే. ఇప్పుడు నేను ఒక ఆచార్యునిగా ఒక పాఠం చెప్తున్నాను. నేను పనిచేసే విద్యా సంస్థల పూట ఒక ప్రధానాచార్యుడు ఉంటారు, అలాగే ఒక క్లర్క్ ఉంటారు. మరి ఈ ముగ్గురు వారి వారి బాధ్యతలను సక్రమంగా చేస్తేనే ఆ విద్యా సంస్థ బాగా నడుస్తుంది. అలా కాకుండా ఇప్పుడు ఆఫీసులో పనిచేసే వాళ్ళు తక్కువ గొప్ప, ఆచార్యుడు ఇంకా తక్కువ గొప్ప, ప్రధానాచార్యుడు ఎక్కువ గొప్ప అనేటటువంటి ఈ విభేదాలతోని మనం కనుక పనిచేసుకుంటూ వెళ్తున్నట్లయితే అక్కడ ఘర్షణ వాతావరణం తయారవుతుంది. ఇది వ్యక్తిగత అభిప్రాయాలను వ్యవస్థ మీద రుద్దడం వల్ల జరుగుతున్న ఘర్షణలే. కానీ నిజానికి ఆఫీసులో పనిచేసే క్లర్కు, ఆచార్యునిగా బోధించే నేను, కళాశాల వ్యవహారాలన్నింటినీ బాధ్యతగా తీసుకునేటటువంటి ప్రధానాచార్యుడు, వీళ్ళందరూ వారి వారి స్థాయిల్లో గొప్పనే, వారి వారి స్థాయిల్లో విధుల నిర్వహణ సక్రమంగా చేయవలసిందే, ఎవరి బాధ్యతలను వాళ్ళు నిర్వర్తించవలసిందే. ఒకరు ఇంకొకరి బాధ్యతను ఇంకొకరికి అప్పగించడం కూడా సరైనది కాదు. అది ఇంకొకరు చేయలేరు, అప్పగించడం కూడా సరైనది కాదు. ఇటువంటి చిన్న తార్కిక ఆలోచన లేక చాలా మటుకు మన భారతీయ సమాజం లోపల ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనేటటువంటి పొరపాటు అభిప్రాయాలు అనేటివి చోటు చేసుకున్నాయి. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఒక చెప్పులు కుట్టే వ్యక్తి ఉన్నాడు, చెప్పులను రిపేర్ చేసే వ్యక్తి ఉన్నాడు. అలాగే ఒక డాక్టరు తన చెప్పు నడుస్తున్నప్పుడు తెగిపోయింది. డాక్టర్ అంటే వైద్యుడు, అంటే నేను చెప్పేది ఒక వైద్యుని గురించినటువంటిది. నిజానికి ఆ వైద్యుడు తన వైద్యశాలలో ఎంతో పెద్ద పెద్ద శస్త్రచికిత్సలను అలవోకగా చేస్తాడు. పెద్ద పెద్ద శస్త్రచికిత్సను అలవోకగా చేసేసి ప్రాణాలను రక్షిస్తాడు. కానీ తన నడుస్తున్నప్పుడు తన కాలికి తొడుక్కున్నటువంటి చెప్పు తెగిపోతే ఆయనే దాన్ని రిపేర్ చేసుకోలేడు. అవునా కాదా? ఎంతో పెద్ద పెద్ద శస్త్రచికిత్సలు, ప్రాణాలు రక్షించే శస్త్రచికిత్సలు చేసే వైద్యుడు తన చెప్పు తెగిపోతే రిపేర్ చేసుకోలేని విధంగా ఉంటాడు. అంటే ఇతనికి ఈ విషయమైన జ్ఞానం లేదు. అంత పెద్ద వైద్యుడు అయినా కూడా తను తెగిపోయిన చెప్పును రిపేర్ చేసుకోవడానికి మళ్ళీ ఒక చెప్పులు రిపేర్ చేసే మోచీ కులస్తుని దగ్గరికి వెళ్ళవలసిందే. అప్పుడు ఆ మోచీ కులస్తుడు అలవోకగా దాన్ని రిపేర్ చేసి ఆ వైద్యునికి అందిస్తాడు. అంటే ఇప్పుడు పొరపాటు అభిప్రాయం ప్రకారం ఏం చూస్తున్నాం మనము? చెప్పులు రిపేర్ చేసే మోచీ కులస్తులు, మోచీ వృత్తి వల్ల ఉన్న వాళ్ళు తక్కువ స్థాయి, వైద్యులు ఎక్కువ స్థాయి అనే పొరపాటు అభిప్రాయం ఉంది. మరి ఎక్కువ స్థాయి వైద్యుడైతే తన చెప్పులను తను రిపేర్ చేసుకునేటటువంటి జ్ఞానం కూడా ఉండాలి కదా. మళ్ళీ మోచేకులు వస్తున్నటువంటి ఆ చెప్పులు రిపేర్ చేసే వ్యక్తి దగ్గరికి వచ్చేసి రిపేర్ చేసుకుని వెళ్తున్నాడు. మరి ఒక అంతటి నైపుణ్యం కలిగినటువంటి శస్త్రచికిత్సలు చేసే వైద్యుడే
ఒక చెప్పులు రిపేర్ చేసే వ్యక్తి దగ్గరికి వచ్చి తన సేవను పొందాడు అంటే ఆ చెప్పులు రిపేర్ చేసే వ్యక్తి తక్కువ స్థాయి ఎలా అవుతాడు? అంటే మనం ఈ హైరార్కీ అని చెప్పేది కేవలము ఒక నిర్మాణపరమైన హైరార్కీయే కానీ సామాజికంగా గౌరవ స్థాయిలలోని హైరార్కీ కాదు ఇది. అంటే కొంతమందికి ఎక్కువ గౌరవం, కొంతమంది తక్కువ గౌరవం అనేటటువంటి హైరార్కికల్ కాదు ఇది. హైరార్కీ అంటే ఏంది? బాధ్యతలను ఒక రకమైన బాధ్యతలు కొంతమంది, ఇంకొక రకమైన బాధ్యతలు కొంతమంది, ఇంకొక రకమైన బాధ్యతలు కొంతమందిలో నిర్వర్తిస్తుంటారు. అయితే ఈ క్రమంలో కూడా కొంతమంది ధనవంతులైనప్పుడు ఆ ధనవంతులైన వారికి మళ్ళీ మన భారత రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్లు అవసరం లేదు కాబట్టి వాళ్ళకు రిజర్వేషన్లు పొడిగించలేదు. ఆర్థికంగా వెనుకబడి ఎక్కువ సౌకర్యాలు లేనటువంటి వ్యక్తులకు రిజర్వేషన్లు అనేటివి కల్పించి వాళ్ళను సామాజికంగా కొంచెం అభివృద్ధిలోకి తీసుకురావడానికి కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈ రిజర్వేషన్లు తప్ప రిజర్వేషన్లు పొందుతున్నవారు తక్కువ గొప్పవారు, రిజర్వేషన్లు పొందడానికి అర్హత లేని వాళ్ళు ఎక్కువ స్థాయి వ్యక్తులు అనే విధమైనటువంటి విభజన కాదు ఇది. ఈ మౌలికమైనటువంటి ఈ స్పష్టత కనుక తెలిసినట్లయితే ఎవరు కూడా మేము తక్కువ వారిమి, ఇతరులు ఎక్కువ వారు అనేటటువంటి భావన ఉండవలసిన అవసరం లేదు. అయితే ఈ దీపాంకర్ గుప్తా చెప్పిన దాని ప్రకారం ఈ స్థిరీకరణ కేవలము హైరార్కికల్ కాకుండా హారిజాంటల్గా కూడా ఉంటుంది. అంటే ఒకే రకమైనటువంటి సామాజిక స్థాయిలో ఎన్నో రకాలైనటువంటి వైవిధ్యతలు ఉంటాయి. మళ్ళీ ఆ విధంగా సామాజిక స్థిరీకరణ వర్టికల్గా హైరార్కికల్గా ఉండొచ్చు, అలాగే హారిజాంటల్గా సమాంతరంగా కూడా ఉండవచ్చు. అంటే ఒకే స్థాయిలోని వ్యక్తులు వివిధ రకాలైనటువంటి పనులు చేయడం అనేది హారిజాంటల్ డివిజన్ ఆఫ్ సొసైటీ. సో ఈ విధంగా వ్యక్తులు స్థిరీకరించబడము, సమూహాలుగా విభజించడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు, అన్ని సమాజాల్లో ఉన్నాయి. పేర్లు మాత్రమే భిన్నంగా ఉంటాయి. మరి ఇప్పుడు సామాజిక స్థిరీకరణ స్వభావం తెలుసుకునే ముందు సామాజిక స్థిరీకరణకు విద్యకు ఉన్న సంబంధం ఏందో తెలుసుకుందాం. నిజానికి మన సమాజము వ్యవసాయక సమాజంగా ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు కూడా వ్యవసాయం ఆధారపడిన దేశమే, కానీ పూర్తిగా వ్యవసాయం మీద ఎక్కువగా ఆధారపడినటువంటి సమాజాలు ఉన్నప్పుడు అందరికీ వారి వారి వృత్తుల సంబంధమైనటువంటి పరిజ్ఞానము వారి వారి తల్లిదండ్రులను నేర్పించేవారు. ప్రత్యేకంగా పాఠశాలకు పోయి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఒక వ్యవసాయదారుడు వ్యవసాయం ఎలా చేయాలనేటువంటి విషయం తన పిల్లలకు తానే బోధించడం, ఎప్పుడు దుక్కి దున్నాలి, ఎప్పుడు విత్తనాలు నాటాలి, ఎప్పుడు కలుపు తీయాలి, ఎప్పుడు నీరు పెట్టాలి, ఎప్పుడు నారు పోయాలి, ఎప్పుడు కోత కోయాలి అనే, ఎప్పుడు నూర్పు చేయాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా తండ్రి తన పిల్లలకు చక్కగా బోధించేవాడు వాళ్ళ వాళ్ళ వయసు యొక్క స్థాయిలను బట్టి. అలాగే ఒక కుమ్మరి వృత్తికి చెందినటువంటి కుండలు తయారు చేసే వ్యక్తి కూడా తన యొక్క వృత్తి నైపుణ్యాలు తన పిల్లలు కూడా తనే బోధించేవాడు. అది వ్యవసాయక సామాజిక వ్యవస్థలు ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నప్పుడు. అయితే మనకి ఎప్పుడైతే పారిశ్రామిక విప్లవం జరిగి, అంటే 14వ శతాబ్దము మధ్యలో పారిశ్రామిక విప్లవం జరిగి, పరిశ్రమల స్థాపన జరిగి, పట్టణీకరణ పెరిగి, ఆధునిక విద్యా వ్యవస్థ అనేది వ్యాపించి విస్తరించి సమాజాలు ఇంకా కొంచెం ఎక్కువగా సంక్లిష్టంగా మారినాయో అప్పుడు చాలామంది తమ వంశపారంపర్యంగా వస్తున్నటువంటి వృత్తులను చేయడానికి బదులుగా చదువుకోవడం వల్ల కలిగేటటువంటి విజ్ఞానంతో ఇతర రంగాల్లో ఉపాధి చేపట్టడం అనేది జరిగింది. అంటే గుమాస్తాలుగా, అధికారులుగా, కలెక్టర్లుగా, ఇలా వివిధ రకాల నూతన వృత్తులు అనేటివి చేపట్టడం జరిగింది. అయితే ఈ యొక్క విద్య అనేది ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు నిజానికి విద్యావంతులైతే వాళ్ళు కూడా బోధించుకోవచ్చు పిల్లలకు విద్యను. కానీ అందరూ తల్లిదండ్రులు తమ పిల్లలకు బోధించే తీరిక లేకపోవడం కూడా ఉండే అవకాశం ఉంది. అటువంటి సందర్భంలో పిల్లలు మరి ఏం చేయాలి? అప్పుడు ఒక పాఠశాల వ్యవస్థ, మన సమాజంలో ఉన్నటువంటి అనేక విభాగాల్లో ఒకటైనటువంటి పాఠశాల వ్యవస్థలో పిల్లలను చేర్పించి ఈ యొక్క విద్యను పొందడం అనేది జరుగుతుంటుంది. ఇలా విద్యాభ్యాసం చేసినటువంటి విద్యార్థులు వాళ్ళు పాఠశాల విద్య పూర్తి చేసి, కళాశాల విద్య పూర్తి చేసి, స్నాతకోత్తర విద్య పూర్తి చేసిన తర్వాత వారు పొందినటువంటి పరిజ్ఞానం ఆధారంగా అట్లాగే ప్రభుత్వ యంత్రాంగంలో కానీ లేదా ప్రైవేటుగా ప్రాక్టీస్ చేయగలిగినటువంటి వృత్తులైనటువంటి వైద్య వృత్తి కానీ, చార్టర్డ్ అకౌంటెంట్ వృత్తి కానీ, న్యాయవాద వృత్తి కానీ ఇలాంటివి చేపట్టినప్పుడు అప్పుడు మళ్ళీ అదొక రకమైనటువంటి వర్గీకరణ అయిపోతుందండి.
అయితే ఇటువంటి నూతన వృత్తులకు సంబంధించినటువంటి మెలకువలను నేర్పించేదే విద్య. అంటే ఎలాగైతే సాంప్రదాయ వృత్తులను తమ పిల్లలకు తల్లిదండ్రులే చెప్పి నేర్పించుకొని వారి జీవనోపాధికి చక్కటి దారిని ఏర్పరిచే విధంగా ఉన్న సమాజాల నుంచి ఆధునికత పెరిగిన కొద్దీ సామాజిక వ్యవస్థల లోపల ఎక్కువగా విస్తరణ జరిగినప్పుడు రకరకాల బాధ్యతలు, రకరకాల పనుల సంఖ్య కూడా పెరిగింది. అటువంటి సమయంలో మరి కొత్త రకమైనటువంటి బాధ్యతలు, కొత్త రకమైనటువంటి వృత్తులు, కొత్త రకమైనటువంటి ఉపాధిని పొందడానికి విద్యను ఒక మాధ్యమంగా మన సమాజమే ఏర్పాటు చేసింది. ఇంకా ఎటువంటి సాంప్రదాయక వృత్తులకు చెందినటువంటి పిల్లలైనా సరే ఈ విద్యను పొందిన తర్వాత తమకు ఆసక్తి కలిగినటువంటి రంగంలో కూడా స్థిరపడేటటువంటి అవకాశం ఏర్పడింది. అంటే వాళ్ళ సాంప్రదాయ వృత్తులను పక్కన పెట్టి ఇతర వృత్తులను చేపట్టడం జరిగింది. అటువంటి ఇతర వృత్తులను చేపట్టడానికి దోహదపడేదే విద్య. ఏం చేస్తుంది విద్య? విద్య వ్యక్తిలోని సామర్థ్యాలను వెలికితీసి ఉపయోగంలోకి తెస్తుంది. ఒక స్థాయి వరకు విద్యాభ్యాసం చేసిన తర్వాత ఎవరు ఏ పని బాగా చేయగలరు, ఎవరు ఏ పని సరిగా చేయలేరో తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి నైపుణ్య పరీక్షలు, దానికి సంబంధించినటువంటి ప్రవేశ పరీక్షలన్నిటివి లేదా పరీక్ష నికషలు, ఎంపిక పరీక్ష నికషలు ఇవన్నీ కూడా పెట్టినప్పుడు తెలిసిపోతుంది. సో ఇలా తెలిసినటువంటి సామర్థ్యాలకు అనుగుణంగా వారి వారి యోగ్యతలు, వారి వారి విద్యా అర్హతలకు అనుగుణంగా సమాజంలో వివిధ రకాలైనటువంటి ఉద్యోగాలలోకి వాళ్ళు చేరిపోవడం జరుగుతుంది. అప్పటి నుంచి వాళ్ళు ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తారు. అప్పుడు వాళ్ళు తమ తండ్రి గారి సాంప్రదాయ వృత్తులను చేయడం అనేది అవసరం పడదు అప్పుడు. సో ఇది కూడా ఒక రకమైనటువంటి వర్గీకరణకు దారితీస్తుంది. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా అటెండర్ నుంచి మొదలుకుంటే గుమాస్తా తర్వాత సూపరింటెండెంట్ తర్వాత సూపరింటెండెంట్ కంటే ముందు క్లర్క్ తర్వాత సూపరింటెండెంట్ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లు, అలాగా మెల్లగా ఇంకా పై స్థాయికి అయిన కొద్దీ జాయింట్ సెక్రటరీలు, ఇలా ప్రిన్సిపల్ సెక్రటరీలు, క్యాబినెట్ సెక్రటరీ లాంటి ఇదొక రకమైనటువంటి వర్గీకరణ అనేది ఇప్పుడు ఆధునిక సమాజాలలో చోటు చేసుకుంది. మళ్ళీ ఇక్కడ కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎవరి పరిధిలోప్పుడు వాళ్ళు గొప్ప. ఎందుకంటే ఒక అటెండర్ కూడా తన పని సక్రమంగా చేస్తేనే తన పై అధికారి తన మిగతా పనులను చేయగలుగుతాడు. అటెండర్ చేయవలసిన పనులను సరిగా చేయలేదనుకోండి, అప్పుడు అతని పైన అధికారికి కొంచెం ఇబ్బంది ఏర్పడి ఆ ఇబ్బంది వల్ల తన పనులను కూడా సరిగా చేయలేకపోతాడు. అంటే ఇది ఒకరి పైన ఇంకొకరి యొక్క పనితనం అనేది ఆధారపడి ఉంటుంటుంది. అలానే సాంప్రదాయ సమాజాలలో కూడా అనేక రకాల వృత్తులను, ఇప్పుడు కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, స్వర్ణకార, తర్వాత మత్స్యకారులు, లేదంటే వ్యవసాయదారులు, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి వృత్తులు కూడా ఒక వృత్తి మీద ఇంకొక వృత్తి ఆధారపడి ఉంది. సో ఎలాగ చూసినా కూడా సామాజిక స్థరీకరణలో కూడా ప్రతి ఒక్క వృత్తుల వారు, ప్రతి ఒక్క ఉద్యోగానికి సంబంధించిన వారు ఒకరిపై ఒకరు ఆధారపడి సమాజం నడుస్తుంటుంది. సో అందుకని ఎప్పుడు కూడా ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ, లేదా ఒకరు తక్కువ గొప్ప, ఒకరు ఎక్కువ గొప్ప అనేటటువంటి భేదాభిప్రాయాలు అనేటివి మనం కల్పించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రతివారు తమ తమ స్థాయిలలో, తమ ఉద్యోగ విధి నిర్వహణలో వాళ్ళు గొప్పగానే పనిచేయాలి. అప్పుడే సమాజంలో ఉన్నటువంటి మిగతా కార్యకలాపాలన్నీ కూడా సక్రమంగా, సమర్థవంతంగా కొనసాగుతూ ఉంటాయి. అయితే ఇది కేవలం జీవనోపాధి కోసం మనం చెప్పడానికి లేదు, మనం వ్యక్తిగతంగా జీవనోపాధి పొందడానికి కోసమని కాదు, సమాజానికి సేవ చేయడం అనేటటువంటి అంశం కూడా ఇందులో దాగి ఉంది. ఇప్పుడు నేను ఒక ఆచార్యుని అనుకోండి, నేను ఆచార్యుని అంటే నేను జీవనోపాధి పొందుతున్నంత మాత్రాన ఇది సరిపోతుందని కాదు. నేను జీవనోపాధి పొందడం ద్వారా నా విద్యార్థులకు నేను బోధన చేయాలి. ఎంత సమర్థవంతంగా చేస్తే అంత గొప్పగా విద్యార్థులు రాణిస్తారు. అలాగే నాతో పాటు ఉన్నటువంటి ఇతర ఆచార్యులు కూడా అదే స్థాయిలో సక్రమంగా బోధిస్తేనే అందరికీ సరైన జ్ఞానము అలవడుతుంది. అంటే ఇప్పుడు ఉపాధ్యాయ విద్యను బోధిస్తున్నటువంటి నేను చక్కగా బోధిస్తూనే నా విద్యార్థులు మళ్ళీ ఇంకా పాఠశాలలో ఉపాధ్యాయులుగా రాణించగలుగుతారు. అది ఇక్కడ నేను ఒక సీనియరు వ్యక్తిగా వాళ్ళకంటే ఒక వయసులో ఎక్కువ కావచ్చు, కానీ నేను ఆచార్యుని కాబట్టి నేను ఎక్కువ గొప్ప, వాళ్ళు పాఠశాలలో ఉపాధ్యాయులు కాబట్టి తక్కువ గొప్ప అనే భేదాభిప్రాయాలు ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఉన్నట్లయితే అది వ్యక్తిగతంగా మనం కల్పించుకునే, కానీ నిజానికి వాస్తవికంగా అక్కడ భేదాభిప్రాయాలు వాటికవే ఏర్పడలేదు, అవి మనం కల్పించుకున్నటువంటి భేదాభిప్రాయాలు. అయితే ఇప్పుడు మనము ఈ నేపథ్యంలో మన భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రకాలైనటువంటి
సామాజిక స్థిరీకరణ గురించి కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా మన భారతదేశం లోపల కులము అనేటటువంటి ఒక విభజన అనేది ఎక్కువగా కనబడుతుంది. నిజానికి కులము అనేది భారతదేశంలో పుట్టిన పదం కాదు. వర్ణాలు ఉండేటివి ప్రాచీన కాలంలో, వృత్తులు ఉండేటివి. కానీ ఆ వృత్తులను చేస్తున్నటువంటి వాళ్ళని ఆ వృత్తినే కులముగా మార్చడం జరిగింది. అది ఎప్పుడు జరిగిందంటే 15వ శతాబ్దంలో జరిగింది. 15వ శతాబ్దం దాకా మన భారతదేశంలో కులం అనే పదం లేదు. ఎందుకంటే ఈ కులం అనే పదమే అసలు మన భారతదేశంలో పుట్టింది కాదు. ఈ కులం అనే పదము స్పానిష్, పోర్చుగీసు దేశాలలో ఉన్నటువంటి కాస్టా అనేటటువంటి ఒక పదం నుంచి ఉద్భవించింది. మనకు విఎస్ కేట్కర్ అనేటటువంటి ఒక సామాజికవేత్త ఈ విషయాన్ని మనకు స్పష్టంగా తెలియజేశారు. ఈ కులము అనే పదానికి ఇంగ్లీష్ భాషలో క్యాస్ట్ అనే అర్థం ఉంది. ఈ క్యాస్ట్ అనే పదము పోర్చుగీస్ దేశమైనటువంటి కాస్టా అనే పదం నుంచి ఉద్భవించింది. మన భారతదేశంలో ఉద్భవించిన పదం కానే కాదు. ఎందుకంటే పోర్చుగీస్ వారు కూడా మన భారతదేశంపై కొన్ని దండయాత్రలు చేసి కొన్ని కాలనీలు ఏర్పరచుకున్నారు. అలాగే డచ్ వారు, ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వారు ఇట్లా కాలనీలు ఏర్పరచుకున్న క్రమంలో కూడా మనకి ఈ పదాలు పరిచయమైనాయి. ఇప్పుడు మనకి ఇంకొక ఉదాహరణ చెప్తాను. మనకు సాధారణంగా మనకు కూరలలో వేసుకునేటువంటి మిరపకాయలు ఉంటాయి. మిరపకాయలు మనం భారతదేశంలో విస్తారంగా వాడుతుంటాం. కానీ మిరపకాయలు అనేటివి భారతదేశంలో పుట్టినవి కాదు. అది వేరే దేశం నుంచి వచ్చింది. ఆ మిరపకాయ కూడా పోర్చుగీస్ దేశం నుంచే వచ్చింది. మరి మనం ఆ మిరపకాయ మన దేశానికి రాకముందు ఏం వాడేవారం? కారంగా ఉండడానికి కోసము తినే పదార్థాలు మనం మిరియాలు వాడేవాళ్ళం. మనకు మధ్యయుగ కాలంలో కానీ ప్రాచీన కాలంలో కానీ భారతదేశంలో విరివిగా పండే మిరియాలు అనేక దేశాలకు ఎగుమతి అయ్యాయి. యూరప్, మధ్యప్రాచ్యము అనేక దేశాలకు ఎగుమతి అయ్యాయి. ఇప్పటికి కూడా మిరియాలే శ్రేష్టమైనవి. మనకు తినుబండారాలలో కారము ఉండేటటువంటి రుచి కోసము మనము ఉపయోగించాలంటే మిరియాలే శ్రేష్టమైనవి, మిరపకాయలు కాదు. ఇట్లా మనకు మన దేశానికి చెందినటువంటి పదము పోర్చుగీసు దేశానికి చెందినటువంటి పదమైన కాస్టా నుంచి క్యాస్ట్ అనే పదం వచ్చి మరి వారి మధ్యన మనకున్నటువంటి సాంస్కృతిక వ్యాపార సంబంధాల వల్ల ఈ క్యాస్టా అనే పదం నుంచి ఉద్భవించిన క్యాస్ట్ అనే పదం మన భారతదేశంలో వాడడం మొదలైంది. అది ఎప్పుడు 15వ శతాబ్దం మధ్యకాలంలో మొదలైంది ఉపయోగించడం. అప్పుడే కదా మనకు యూరప్ నుంచి చాలామంది వ్యాపార నిమిత్తం మన భారతదేశానికి రావడం ప్రారంభమైంది. ఇక ఆ తర్వాత 17వ శతాబ్దం నుండి క్రమంగా ఇది క్యాస్ట్ అనే పదం వాడుకలోకి వచ్చేసింది. అంతవరకు వృత్తులుగా ఉన్నటువంటి ఇప్పుడు కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి, తర్వాత ఇట్లాంటి చేనేతలు ఇలాంటి రకరకాలైనటువంటి వృత్తులకు సంబంధించినటువంటి వ్యక్తులకు, సమూహాలకు వారి వృత్తి పేరు మీదనే ఈ కులం వారు, పద్మశాలి కులం వారు, లేదా వడ్రంగి కులం వారు, లేదంటే కమ్మరి కులం వారు అనేది జోడించడం జరిగింది. ఇంకా అది కులాల పరమైనటువంటి పదం వాడిన తర్వాత ప్రజలు కూడా ఎక్కువ తక్కువ అనేటటువంటి భావనలు కూడా ప్రారంభమైనాయి. నిజానికి అంతకుముందు ఈ విదేశీయులు మన భారతదేశానికి వివిధ రకాల వ్యాపారాలు లేదంటే వాణిజ్య సంబంధాల కోసం రాకముందు ఏ కులం వారు కూడా చులకనగా చూడబడలేదు. అంటే కొన్ని కులాల వారు ఊరికి దూరంగా ఉండడము లేదా వాళ్ళ ఇండ్లు ఊరికి దూరంగా ఉంచడం అనేది కేవలం అది వాళ్ళు చేసే పనులను బట్టే ఊరికి దూరంగా. అంటే కొంతమంది చర్మాన్ని శుద్ధి చేసేటటువంటి వృత్తిలో ఉన్న వాళ్ళు చర్మాన్ని శుద్ధి చేస్తున్నప్పుడు నీళ్ళు అనేటివి బాగా కలుషితమవుతాయి కాబట్టి ఆ నీళ్లు మిగతా బావులలో చేరకుండా ఉండడానికి కోసం వాళ్ళని ఊరికి కొంచెం దూరంగా ఉంచేవారు. కానీ వాళ్ళను చులకన చేయడానికి కోసం కాదు అది. కానీ కొంతమంది దురహంకారం వల్ల రాను ఇలాంటి అపరిశుభ్ర పనులు వృత్తుల్లో ఉన్న వాళ్ళని చులకన చేయడం అనేది కొంతమంది దురహంకారపూరిత వ్యక్తుల వల్ల అది ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇలా తక్కువ వారు, ఎక్కువ వారు అని చెప్పేసి పారిశుద్ధ్యమైనటువంటి పరిశుభ్ర సంబంధమైన పనులు చేసేవాళ్ళు తక్కువ కులం వారు, లేదా వ్యవసాయం చేసేవాళ్ళు ఎక్కువ కులం వారు, లేదంటే పూజలు పునస్కారాలు చేసేవాళ్ళు మరింత ఎక్కువ కులం వారు అనేటటువంటి ఈ యొక్క విభజన లేదా భేదాభిప్రాయాలు అనేటివి కొంతమంది దురహంకారుల వల్ల వచ్చింది. నిజానికి వాస్తవంగా అక్కడ వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అనేది భావన సంస్థాగతంగా లేదు. అది మీరు అంటారు ఎలా సార్ మీరు అందరూ కొంచెం తక్కువనే చూస్తారు కదా అని మీకు వెంటనే ఒక ప్రశ్న తలెత్తుతుంది. తక్కువ చూడడం అనేది నిజంగా ఆ వ్యవస్థాగతంగా ఉంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు పూజలు పునస్కారాలు చేసేటటువంటి
కులమైనటువంటి, అంటే ఇప్పుడు ఈ కులం అనేటటువంటి వర్గీకరణ నేపథ్యంలో చెప్పుకుంటున్నాం కాబట్టి, కులమైనటువంటి బ్రాహ్మణులు వాళ్ళు గుడిలో ఉన్నటువంటి దేవుణ్ణి సంవత్సరానికి ఒకసారి బయటకు తీసుకొచ్చి ఊరేగింపుగా తీసుకొస్తారు. ఊరేగింపుగా తీసుకొస్తే ముందు డప్పు వాయించే వాళ్ళు ముందు వెళ్తుంటుంటారు. అదొక ఊరేగింపుగా వెళ్తున్నప్పుడు అదొక ఆచారంగా డప్పు వాయించే వాళ్ళు వెళ్తున్నారు. మరి నిజానికి ఇప్పుడు ఆ డప్పు వాయించే వాళ్ళు అనే వృత్తికి లేదా ఇప్పుడు పదం వాడుతున్నటువంటి కులానికి సంబంధించిన వాళ్ళు తక్కువ వారైతే ఊరేగింపులో వాళ్ళు ఎందుకు ముందుంటారు? నిజానికి ఈ ఎవరైతే ఎక్కువ కులము అనేటటువంటి ఒక అపోహతో కూడిన భావన ఉన్న బ్రాహ్మణులు వెనుక ఉంటారు. వాళ్ళు ఆ ఊరేగింపును దారి చూపేదే ఈ డప్పు వాయించే వాళ్ళు. మరి వాళ్ళు తక్కువ వాళ్ళు అయితే ఒక దేవుని ఊరేగింపే జరుగుతున్నటువంటి ఊరేగింపు లోపల వాళ్ళే ముందు దాన్ని ఏమంటారు, మనం టార్చ్ బేరర్ అంటాం, అంటే ముందు దారి చూపే వాళ్ళు. మరి దారి చూపే వాళ్ళుగా ముందుకెళ్తున్న వాళ్ళు తక్కువ కులం ఎలా అవుతుంది అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించాలి. అలాగే రాత్రిపూట ఊరేగింపు వెళ్తున్నప్పుడు కొంతమంది కాగడాలు పట్టుకుంటారు, వాళ్ళు కూడా ముందే ఉంటారు. అని కాగడాలు పట్టుకుంటున్న వాళ్ళు దారి చూపడానికి కోసం ముందుంటారు కావచ్చు అని అనుకున్నా కూడా, మరి కాగడాలు పట్టుకోవడం అనేది ఎవరి కోసం పట్టుకుంటున్నారు? ఏ బ్రాహ్మణులు అయితే ఏ దేవుణ్ణి అయితే పూజించడానికి ఊరేగింపు చేయడానికైతే ఆ దేవుణ్ణి పట్టుకొని వస్తున్నారో అదే దేవునికి ఇతను కూడా కాగడాలు పడుతున్నాడు. మరి అటువంటప్పుడు దేవుని సమక్షం లోపల ఈ కాగడాలు పట్టే ఒక వృత్తికి సంబంధించిన లేదా కులానికి సంబంధించిన వాళ్ళు తక్కువ వాళ్ళు ఎలా అవుతారు? ఈ విధంగా మరి లాజిక్ ఉపయోగించరు. అంటే తక్కువ కులము ఎక్కువ కులం అనేటటువంటి వాదించే వాళ్ళు కూడా పొరపాటు అభిప్రాయాలు కలిగి ఉన్న వాళ్ళే. ఒకరు తక్కువ కులం ఒకరు ఎక్కువ కులం అని చెప్పేసి. అంటే మనకు కొన్ని సందర్భాలలో ఇక కొన్ని మరి ఉమ్మడిగా తాగునీటిని తీసుకునే బావులలో చర్మశుద్ధి చేసే వాళ్ళను మరి నీళ్ళని తాగనిచ్చే వాళ్ళు కాదు కదా అని చెప్పేసి మళ్ళొక లాజిక్ పాయింట్ తీస్తారు. అది వాళ్ళని నీళ్ళని తాగనివ్వకపోవడం అనేది వాళ్ళని తక్కువ కులం వారని కాదు, వాళ్ళు చేస్తున్నటువంటి చర్మశుద్ధి అనేటటువంటి కార్యక్రమం ఉండడం వల్ల ఆ అపరిశుభ్రమైనటువంటి చేతులతోని ఉమ్మడిగా తాగునీటిని తోడుకునేటువంటి బావిలోకి ఆ చేతులతోనే మళ్ళీ ఆ నీటిని తోడుకోవడం వల్ల నీళ్ళు కలుషితమవుతాయి, అందరికీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి తప్ప వేరే ఒకరు మరి నీళ్ళు తోడి వాళ్ళకు ఇచ్చేవాళ్ళు. అంతే తప్ప వాళ్ళు తక్కువ కులం వాళ్ళు కాబట్టి నీటిని ముట్టుకోకూడదని కాదు. అక్కడ వాళ్ళు చేసిన వృత్తి అనేది ఒక రకమైనటువంటి అపరిశుభ్రమైనటువంటి వృత్తి కావడం వల్లనే ఆ అపరిశుభ్రమైనటువంటి వృత్తిలో ఉన్న వాళ్ళు ఏమైనా బ్యాక్టీరియా ఏమైనా ఇటువంటి సూక్ష్మజీవులను ఆ చేతుల ద్వారా బావిలోకి వెళ్తాయేమన్నటువంటి ఒక ఇబ్బందిని నివారించడానికే వాళ్ళను నీళ్లను తీసుకోవడానికి వద్దనేవారు, కానీ వారు తక్కువ కులం వారని కాదు. అక్కడ మనం ఈ మధ్యకాలంలో ఒక ఉదాహరణ మీకు మళ్ళీ చెప్తాను. ఇంకొకటి ఇలాంటి సంబంధించినటువంటి పోలిక ఉన్నది. మనకు 2020లో కరోనా అనేటటువంటి వైరస్ వచ్చింది. కరోనా వైరస్ వచ్చినప్పుడు ఇతర కులాలు తక్కువ కులాలు ఎక్కువ కులాలు అనే వాళ్ళను దూరంగా ఉంచడం అనేది కాదు, ఒకటే కులంలో ఉన్న వాళ్ళు ఇంకొక కులం వారిని కరోనా వ్యాపించకుండా చేయడానికి ఇంటికి రానిచ్చేవారు కాదు. లేదంటే బయటకు వెళ్ళిన వ్యక్తి ఇంటిలోకి వచ్చే ముందు తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకొని రావాల్సిన నిబంధన కూడా పెట్టుకున్నారు. ఒకటే కుటుంబం వాళ్ళు, ఒకటే కులం వాళ్ళు, ఒకటే కుటుంబ సభ్యులే. మరి ఇప్పుడు బయటకు వెళ్ళొచ్చినటువంటి వ్యక్తి సబ్బుతో చేతులు కడుక్కొని ఇంట్లోకి రావడము అనేటటువంటి దాన్ని అంటరానితనంగా చూద్దాము. మనం ఇప్పుడు ఆ సబ్బుతో చేతులు కడుక్కున్న తర్వాతనే ఇంట్లోకి రావాలనేది ఎందుకు పెట్టిన నిబంధన? ఒకవేళ ఇతను బయటకు వెళ్ళాడు కాబట్టి ఎవరి ద్వారా కరోనా వైరస్ ఎక్కడైనా టచ్ చేయడం వల్లనో అక్కడిక్కడ అంటుకుంటే అది ఇంట్లోకి రాకూడదు అనేటటువంటి జాగ్రత్త కోసమే చేతులు కడుక్కోమన్నారని, కానీ ఒక కుటుంబ సభ్యుడిని చులకన చేయడానికి నువ్వు అంటరాని వాడివి ఇప్పుడు నువ్వు చేతులు కడుక్కుంటే తప్ప నేను లోపల రానియమని అన్నట్టు కాదు కదా. మరి బయటకు వెళ్ళిన సందర్భంలో ఇటువంటి పాండమిక్ లోపల బయటకు వెళ్ళిన సందర్భంలో ఆ వ్యక్తి కుటుంబ యజమానురాలు బయటకు వెళ్ళారు, కూరగాయలు అవి తెచ్చుకున్నారు. మరి వాళ్ళు చూసిన నా కుటుంబ సభ్యులే నన్ను చేతులు అడుక్కొని రమ్మంటున్నారు, నేను ఇంత అంటరాని తనంగా చూపిస్తున్నా నా పైన అని బాధపడాలనా? సో అందుకని ఒక చర్మశుద్ధి చేసేటటువంటి వృత్తిలో ఉన్న వాళ్ళని మాత్రమే
ఉమ్మడిగా తాగునీటిని ఉపయోగించే బావిలో నీటిని వాడొద్దన్నారు కానీ మిగతా ప్రాంతాలలో నీటిని వాడొద్దని చెప్పలేదు. మరి వాళ్ళు నీళ్ళు లాగుకుంటూనే ఉన్నారా శతాబ్దాల తరబడి? వాళ్ళు కూడా నీళ్ళు లాగిరు కదా. వేరే బావి నుంచి తీసుకుని తాగారు అంతే. వేరే బావి నుంచి తీసుకుని తాగడం అనేది కేవలము ఈ సూక్ష్మజీవులను వ్యాపింపజేయకుండా ఉండడానికి, అదే కరోనా లాంటి వైరస్ను వ్యాపింపజేయకుండా ఉండడానికి. మళ్ళీ మీకు ఇంకొక సందేహం వస్తుంది, మరి వాళ్ళు అపరిశుభ్రమైన పనులు చేస్తున్నప్పుడు మరి వాళ్ళకు ఆరోగ్యం దెబ్బతినదా సార్ అని మీకు వెంటనే సందేహం రావాలి. మీకు ఆ సందేహం వస్తానని కూడా నేను ఊహిస్తున్నాను. ఇది చక్కని సందేహమే. మరి వాళ్ళు అపరిశుభ్రమైన పనులు చేసినప్పుడు మరి వాళ్ళకు అనారోగ్యం కలగదంటే కలగదు. ఎందువల్ల అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము, అంటే కొన్ని సంవత్సరాల పాటు ఒకే రకమైన పనిలో ఉన్న వ్యక్తులు అందులో ఏమైనా సూక్ష్మజీవులు హానికరక బ్యాక్టీరియా కనుక ఉద్భవిస్తే అది వారి శరీరంలోకి కొద్ది కొద్దిగా ప్రవేశించి వారి శరీరంలో ఆ బ్యాక్టీరియాకు ఆ సూక్ష్మజీవులకు సంబంధించినటువంటి రెసిస్టెన్స్ని పెంచుతుంది. అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఎలాగైతే ఇప్పుడు మనకు కరోనా పాండమిక్లో కూడా కరోనాకు సంబంధించినటువంటి ఒక స్ట్రెయిన్నే మళ్ళా వ్యాక్సిన్గా తీసుకున్నాం కదా మనం. అంటే అదే స్ట్రెయిన్ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు మన శరీరంలో కూడా దానికి సంబంధించిన స్ట్రెయిన్ ఉండి మళ్ళీ కరోనా లాంటి వైరస్ మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనకేం కాదు. ఆ విధంగా ఆ చర్మశుద్ధి కార్మికులుగా ఉన్నటువంటి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు అదాన్ని నిరంతరంగా ఆ పనిలో నిమగ్నం కావడం వల్ల ఎంతో కొంత వాళ్ళ శరీరంలోకి శ్వాస ద్వారానో స్పర్శ ద్వారానో వెళ్తాయి హానికరక బ్యాక్టీరియాలు. ఎలాగైతే కరోనా స్ట్రెయిన్ చిన్న మోతాదులో మనం వ్యాక్సిన్ తీసుకుంటే మనకు కరోనా పట్ల నిరోధక శక్తి ఎట్లా పెరిగిందో అట్లనే వాళ్ళు ఆ పనులు చేస్తున్నప్పుడు ఆ సూక్ష్మజీవులు వాళ్ళ శరీరంలో కూడా కొద్దిగా ప్రవేశించడం వల్ల ఆ ప్రవేశించిన సూక్ష్మజీవులకు వాళ్ళ శరీరం పోరాడి నిరోధక శక్తి పెంచుతుంది వాళ్ళ కూడా. కాబట్టి వాళ్ళకు ఎటువంటి అనారోగ్యం కలిగే అవకాశాలు లేవు. సో ఈ విధంగా మనం కనుక కొంచెం శాస్త్రీయంగా ఆలోచించినట్లయితే ఏ వృత్తిలో ఉన్న వాళ్ళైనా కూడా కొన్ని అపరిశుభ్ర వృత్తిలో ఉన్న వాళ్ళను కొంత ఏరియాకు పరిమితం చేసే ఉద్దేశము వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూడమని కాదు. ఈ అంటరానితనం అనేది కొంతమంది దురహంకారుల వ్యక్తిగత అభిప్రాయాల వల్లనే వచ్చింది కానీ వ్యవస్థాగతంగా వచ్చింది కాదు అది. ఇప్పుడు మనకు గ్రామాలలో ఈ కుల సంబంధమైనటువంటి ప్రాతిపదికనే విభజన చూసినట్లయితే ఇప్పటికి కూడా పల్లెటూళ్ళల్లో కానీ పట్టణాలలో కానీ కొంతమంది దుస్తులను శుభ్రం చేసే వృత్తిలో ఉంటారు. మనకు పల్లెటూళ్ళు అయితే చాకల వాళ్ళు అంటాము, పట్టణాలలో అయితే కొంచెం దోబి అనో లేదంటే డ్రై క్లీనర్ వాళ్ళనో అంటాము. నిజానికి వాళ్ళు కూడా అపరిశుభ్రమైన పనే చేస్తుంటారు. అయితే మరి అపరిశుభ్రమైన పని చేసిన తర్వాత వాళ్ళు నిజానికి ఒక చాకలి వాళ్ళు కొన్ని కుటుంబాల బట్టలు ఉతికిన తర్వాత ఆ బట్టలు ఉతకడం అనే కార్యక్రమం అయిన తర్వాత నిజానికి వాళ్ళు మళ్ళీ స్నానం చేస్తారు. వాళ్ళు ఎందుకు స్నానం చేస్తారంటే ఇతరుల బట్టలు ఉతకడం వల్ల తమ పైకి వచ్చినటువంటి బ్యాక్టీరియాను తొలగించుకోవడానికి, ప్లస్ అలసిపోయిన శరీరానికి కొంచెం స్నానం చేయడం వల్ల కొంచెం ఆహ్లాదం అనిపించడానికి కోసం. మరి నిజానికి రకరకాల మైల బట్టలను కూడా ఉతుకుతారు చాకలి వాళ్ళు. అలా ఉతికినటువంటి బట్టలను ఎండిన తర్వాత మళ్ళీ మూట కట్టుకొని ఇంటికి తీసుకొస్తారు. మరి వాళ్ళు నిజంగా అపరిశుభ్రమైన పనులు చేసిన కులమే కాబట్టి వృత్తే కాబట్టి వాళ్ళను ఇంట్లోకి రానివ్వకుండా ఉండడం అనేది ఉండదు. మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు అరుగు మీద పెట్టడమో లేదా ఇంటి లోపల వచ్చి పెట్టమని చెప్తారు. మరి ఏ కుటుంబాలకైతే ఈ బట్టలు ఉతుకుతున్నారో ఆ కుటుంబాల వారు ఈ చాకలి మహిళను ఆడపడుచుగా భావిస్తారు. మీకు తెలుసా ఈ విషయం? తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. మరి నిజంగా తక్కువ కులం వాళ్ళైతే, అంటరాని పనులు చేస్తున్న వాళ్ళైతే మరి వాళ్ళని ఆడపడుచులా ఎందుకు భావిస్తారు? అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యమైనా అశుభకార్యమైనా కూడా మొట్టమొదటగా ఈ చాకలి కులస్తులే వాళ్ళ ఇంట్లో ఒక పెళ్ళి నిశ్చయమైందనుకోండి, ఇక్కడ నుండి వియ్యంకుల వారింటికి మొదటిగా కూరగాయలు లాంటి అంటే శుభసూచకంగా కూరగాయలను తీసుకుపోవడం, అంటే మా ఇంటి నుంచి అమ్మాయి మీ ఇంటికి రాబోతుందని చెప్పడానికి ముందు కూరగాయలను పంపిస్తారు. ఆ కూరగాయలను తీసుకుపోయే వ్యక్తి ఎవరో తెలుసా? ఈ పొరపాటుగా తక్కువ కులం వాళ్ళు అనుకుంటున్నటువంటి చాకలి కులస్తులే. నిజానికి వారు ఆ కూరగాయలను తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకు సాదరమైనటువంటి స్వాగతం చెప్తారు. వాళ్ళు
ఒక 2 కుటుంబాలను కలుపుతున్నటువంటి ఒక వారధి అని చెప్పేసి. అదే మరి ఆ చాకలి మహిళను ప్రతి కుటుంబము తన ఇంటి ఆడపడుచుగా గౌరవిస్తారు. ఏ శుభకార్యమైనా కూడా వాళ్ళకు బట్టలు పెడతారు. మరి అలా తక్కువ కులమే అయితే ఇటువంటి మర్యాదలు ఎందుకు చేయాలి మరి వాళ్ళకు? వీళ్ళ భావన లోపల ఇలా ఇతర వితండ వాదన చేసే వాళ్ళ భావన లోపల వాళ్ళ తక్కువ కులమైతే ఇంత ఆదరణ చూపించాల్సిన అవసరం లేదు కదా. మరి ఇంత ఆదరణ చూపిస్తున్నంటే వాళ్ళు తక్కువ కులం వారు కాదు అన్నట్టే కదా. అంటే ఇలా ఒక విషయాన్ని సమగ్రంగా పరిశీలించి అవగాహన చేసుకునే ఓపిక లేక పై ఆచారాలను పై సాంప్రదాయాలను చూసేసి దాంట్లో వ్యతిరేక భావనలను నింపేటటువంటి కొంతమంది వితండ వాదన చేసే వ్యక్తులు కూడా మనకు ఎక్కువైపోయి ఇలా తక్కువ కులం ఎక్కువ కులం అనే భావనలు కూడా ఎక్కువ వ్యాపించినాయండి. మరి ఇదే కులం అనేటువంటి పదము యూరప్ ఖండంలోని దేశాలలో వాళ్ళ వంశపారంపర్య ఖాందాను అంటే వాళ్ళ వంశపారంపర్యటువంటి ఎటువంటి వాళ్ళకు జీవన విధానం ఉన్నదో దాన్ని సూచించే విధంగా వాడతారు ఈ కులం అనే పదాన్ని. మరి చూడండి, మనం ప్రతి సమాజంలో ఈ ఒక రకమైన విభజన ఉందనుకుంటున్నాము. అలాగే భారతదేశంలో ఉంది. మరి భారతదేశంలో ఉన్న ఈ వృత్తులకు సంబంధించినటువంటి విభజన సంబంధించిన స్థరీకరణకేమో చెడు అభిప్రాయాలను అంటగట్టడం జరిగింది. కొంతమంది వితండ వాదన చేసేటటువంటి మన ఏది వాళ్ళకు వాళ్ళే మేధావులుగా చెప్పుకునేటటువంటి ఒక వర్గం ఉంది మన దేశంలో. ఇటువంటి వాళ్ళంతా వితండవాదం చేస్తారు. పూర్తిగా అన్ని కోణాలలో విషయాన్ని పరిశీలించి మనకు వివరించరు. ఎందుకంటే వీళ్ళందరికీ ఏంటంటే మన దేశము విభజితమై ఉండడమే ఇష్టమండి. అట్లా ఎలాగైతే బ్రిటిష్ వారు మన దేశంలో ఉన్నటువంటి ప్రజలను ఇట్లా కులపరంగా విభజించి పాలించారు. అంటే విభజించి పాలించడం సులభం. అందుకని ఈ మధ్యన కొన్ని రాజకీయ పార్టీలు కులపరమైన గణన చేయాలంటే కులపరమైన గణన చేస్తే వాళ్ళ మధ్యన భేదాలను సృష్టించడం సులభం. వాళ్ళ మధ్యన భేదాలు సృష్టించి వాళ్ళు కొట్లాడుకుంటుంటే రాజకీయ లబ్ధి పొందడం కూడా సులభమే అన్నది. ఇట్లా అంటే ఎవరి సామాజిక స్థాయి ఎవరి ఆర్థిక స్థాయి అనేది తెలుసుకోవడానికి కులాన్ని మనం ప్రాతిపదికగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆస్తులకు సంబంధించినటువంటి వస్తువులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎటువంటి వస్తువులు వాడుతున్నారు దాన్ని బట్టి కూడా వాళ్ళ యొక్క ఆర్థిక స్థాయిని గుర్తించవచ్చు. గుర్తించి వాళ్ళు ఆర్థికంగా వెనుకబడి ఉంటే వాళ్ళకి ఏమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టవచ్చు. కానీ కులపరమైనటువంటి ఈ గణన చేయడం అనేటటువంటి ఒక ఆలోచన కూడా కొత్తగా వస్తుంది. దానివల్ల ఎందుకంటే కులపరమైన విభజన చేసిన వాళ్ళు ఏ పార్టీ అయితే చేస్తుందో వాళ్ళ పట్ల ఎక్కువ అభిమానం పెరుగుతుంది. వాళ్ళకు పెరిగిన తర్వాత వాటిని ఓటు బ్యాంకు మలుచుకోవచ్చు అనేటటువంటి భావనలు కూడా ఆ రాజకీయ పార్టీలకు ఉన్నాయన్నట్టు. సో ఆ విధంగా చూస్తే మనము ప్రజలందరి సామూహిక సంక్షేమం చూడడానికి విభజన చేసి చూడాల్సిన అవసరం లేదు. అందరికీ ఉపయోగపడేటువంటి సంక్షేమ పథకాలు పెడితే సరిపోతుంది ఏ రాజకీయ పార్టీకైనా కూడా. ఇలా ఎలాగైతే మన బ్రిటిష్ వారు మన ప్రజలను కులపరంగా విభజించి పాలించి ఎలాగైతే వాళ్ళు కొన్ని దాదాపు 200 సంవత్సరాల పాటు పరిపాలన చేశారు, అలా చేయడానికి కోసం కూడా కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నారు. అటువంటి రాజకీయ పార్టీల దుష్ప్రచారంలో ఎవరు కూడా పడాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి వాళ్ళు తమ తమ శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా అభివృద్ధి చెందడానికి కృషి చేయాలి. అలా అభివృద్ధి చెందకుండా ఉన్న వాళ్ళందరికీ ప్రభుత్వ పరంగా కొన్ని సంక్షేమ పథకాలు అనేటివి కూడా అమలు జరగాలి. దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి విద్యాపరంగా వెనుకబడి ఉన్నారో సామాజిక పరంగా అన్ని అవకాశాలను పొందలేకపోతున్నారో అటువంటి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు ప్రత్యేకమైనటువంటి పథకాలను అమలు చేయడం అనేది అసమంజసమైనటువంటి విషయం. ఇంకా మనకు ఇంకొక సామాజికవేత్త సెనెట్ అనేటటువంటి సామాజికవేత్త కులం అనేటటువంటిది ఒక సమృద్ధమైన సముదాయం. అంటే ఈ కులం కానీ వృత్తి కానీ నిజానికి వృత్తి నుంచి మనకు కులం అనే పదం వచ్చిందని ఇంతకుముందు చెప్పుకున్నాము. ఇది ఒక సమృద్ధమైన సముదాయం అంటే మనం చిన్నప్పుడు చూస్తే మనకు ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకున్నట్లయితే ఒక్కొక్క వృత్తి చేసే వాళ్ళందరూ ఒక వైపున ఉండేవారు నివసించడానికి. ఎందుకు అంటే ఆ వృత్తిలో ఉన్నవాళ్ళు ఆ వృత్తిని నిర్వహించడానికి ఒక కుటుంబం మాత్రమే సహకరించుకుంటే సరిపోదు, కుటుంబ సభ్యులు మాత్రమే సహకరించుకుంటే సరిపోదు. కొన్ని సందర్భాల్లో 2-3 కుటుంబాలు కూడా సహకరించాలి.
అందుకోసమని ఆ వృత్తిని చేపట్టే వాళ్ళందరూ కూడా ఊరిలో ఒకవైపు ఉండేవాళ్ళు. అలాగే మీకు ఏ ఊరిలో చూసినా కూడా ఒక్కొక్క వృత్తిని చేసేవాళ్ళు ఒకవైపున అందరూ వరుసగా ఇల్లు కట్టుకునేవాళ్ళు. ఎందుకంటే కొన్ని సందర్భాలలో 2-3 కుటుంబాలు 4-5 కుటుంబాలు కూడా పరస్పర సహకారంతో ఆ గ్రామంలోని బాధ్యతలు నిర్వహించాల్సినటువంటి అవసరం పడుతుండే. అందుకని ఈ విధంగా సామూహికంగా నివసించడం వల్ల ఏమైందంటే అది ఒక సమృద్ధమైనటువంటి సముదాయం అయిపోయింది. ఇంతేకాకుండా వాళ్ళ మధ్యన వివాహ సంబంధాలు కూడా ఒకే రకమైనటువంటి వృత్తిని కలిగి ఉన్నటువంటి కుటుంబాల మధ్యన వివాహ సంబంధాలు ఉంటే మళ్ళీ ఆ వృత్తికి సంబంధించినటువంటి నైపుణ్యాలను మళ్ళీ ప్రత్యేకంగా బోధించాల్సిన అవసరం లేకుండా ఈ కుటుంబంలోని వారికి ఆ కుటుంబంలోనికి ఉపయోగపడేటి. అందుకోసమని ఈ యొక్క కులం అనేదాన్ని ఒక సమృద్ధమైనటువంటి సముదాయంగా నిర్వహించుకునేవారు. వీళ్ళందరూ కూడా ఒకే రకమైన ఆహార విహారాలను పాటిస్తారు. తరచుగా వాళ్ళ వృత్తి సంబంధమైనటువంటి సమావేశాలను, అంటే ఇప్పుడు మనము ఈ కులం అనే పదం వాడుకలోకి వచ్చింది కాబట్టి కులపరమైన సమావేశాలు నిర్వహించుకుంటూ, అలాగే వారి మధ్యన వారి కుటుంబాలలో ఎవరో ఒక ఎక్కువ అనుభవం ఎక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళని ఒక కుల పెద్దగా నిర్ణయించుకొని ఆయన మార్గదర్శనంలో పట్ల జీవించడము, లేదంటే ఏమన్నా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తినప్పుడు ఆయన పెద్ద మనిషిగా వ్యవహరించి చిన్న చిన్న ఘర్షణలను నివారించడానికి ఆయనే అందరినీ సర్ది చెప్పే ప్రయత్నం చేయడానికి ఒక కుల పెద్దను ఉంచుకునేవారు, ఎక్కువ వయసు ఎక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళను. అంతేకాకుండా వారి కుల వృత్తి కానీ వారి సముదాయం లోపల ఎవరైనా వారి కట్టుబాట్లను అతిక్రమించిన వారికి జరిమానా విధించేవాళ్ళు. ఇందుకోసము ఒక సమృద్ధమైనటువంటి సముదాయంగా కులం అనేది ఉండేది. ఇప్పుడు మనకు ఆండ్రీ బెటైలే అనేటటువంటి ఒక సామాజికవేత్త తమిళనాడులోని తంజావూరు గ్రామంలో ఆ గ్రామంలో నివసించి చేసిన పరిశోధన ఆధారంగా ఆయనకి తెలుసుకునే విషయం ఏంటంటే, కులం అనేది భారతీయ సమాజంలో ఒక సముదాయంలో వారసత్వంగా సంక్రమించినటువంటి సభ్యత్వాన్ని కలిగి ఉండి తమ తమ సాంప్రదాయ వృత్తిని నిర్వహిస్తూ తమకే ప్రత్యేకమైనటువంటి ఆచార వ్యవహారాలను ఆచరిస్తూ వారి మధ్యనే వివాహ సంబంధాలు చేసుకుంటూ ఉండే ఒక క్రమానుగత సామాజిక శ్రేణి అని ఆండ్రీ బెటైలే మనకు తెలియజేశారు. దానికి సంబంధించినటువంటి ఒక నమూనా కూడా ఆయన గుర్తించాడు. ఆండ్రీ బెటైలే ప్రకారము ఈ వృత్తి లేదా కులము అనేటటువంటి నమూనా ఈ విధమైన లక్షణాలు కలిగి ఉంటుంది. అందులో మొదటిది బాహ్య ప్రవర్తనను బట్టి కాక భావనలను పరిగణలోకి తీసుకోవడము. అంటే బయట వ్యవహరిస్తున్న విధానం కాకుండా వాటిలో అంతర్గతంగా ఉన్న అర్థాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి ఆ కుల నమూనాలో మొదటి ముఖ్యమైనటువంటి విషయాన్ని ప్రస్తావించాడు. అలాగే ప్రాచీన గ్రంథాల్లో ఇచ్చినటువంటి ఈ వృత్తిపరమైన కులపరమైనటువంటి నిర్వచనాలు, అంటే ప్రాచీన గ్రంథాల్లో కులపరమైన నిర్వచనాలు ఏమి ఇవ్వలేదు, కానీ ఈ వృత్తిపరమైనటువంటి నిర్వచనాల ఆధారంగా ఎవరు ఏ బాధ్యతలు నిర్వహించాలి అనేటటువంటి విషయాలను అవగాహన చేసుకోవడానికి ఆ ప్రాచీన గ్రంథాల్లో పేర్కొన్న విషయాలు కూడా పరిగణలోకి తీసుకోవచ్చు అన్నాడు. అలాగే స్పష్టంగా రూపొందించినటువంటి నియమాలు కట్టుబాట్లు, అంటే వాళ్ళ సమూహం లోపల విధించుకున్నటువంటి నియమాలు కట్టుబాట్లను వాళ్ళు స్పష్టంగా రూపొందించుకున్న కట్టుబాట్లను వాటిని కొనసాగించేవారు. దానివల్ల వాళ్ళ యొక్క అస్తిత్వము వాళ్ళ యొక్క గుర్తింపు కూడా వాళ్ళు పొందేవాళ్ళు. అలాగే పరస్పరమైనటువంటి అంగీకారమైనటువంటి కార్యక్రమాలు సంబంధాలను కలిసి నిర్వహించుకునేవాళ్ళు. సో ఈ విధంగా చూసుకుంటూ వెళ్ళినట్లయితే మన భారతదేశంలో ఇప్పటి వరకు ఈ విధంగా 15వ శతాబ్దంలో వాడుకలో వచ్చిన కులపరంగా చూసినా కూడా లేదా అంతకుముందు ఉన్నటువంటి వృత్తుల పరంగా చూసినా కూడా మన భారతదేశంలో ఎన్ని వృత్తులు లేదా కులాలు ఉన్నాయో మీకు ఎప్పుడన్నా తెలుసుకున్నారా? భారతదేశ వ్యాప్తంగా 3000కు పైగా కులాలు ఉన్నాయి. అదే వృత్తులకు సంబంధించిన నేపథ్యం కలిగినటువంటి, తర్వాత కారణాంతరాల వల్ల వివిధ కాల పరిస్థితులలో మారిన కులం అనేటటువంటి వర్గీకరణ జరిగినటువంటి సమూహాలు 3000కు పైగా ఉన్నాయి. ఈ 3000 కులాల లోపల మళ్ళీ 25,000 ఉపకులాలు ఉన్నాయి. 25,000 ఉపకులాలు ఉన్నాయి. చూడండి, మరి ఇంతమందిని ఇట్లా వర్గీకరించి మనము పరిపాలించాలనేటటువంటి ఆలోచన ఎంత అసమంజసమైంది, ఎంత చెడు పరిణామాలకు దారితీస్తుంది. నిజానికి రాజకీయ పరిపాలన అనేది ఈ 25,000 ఉపకులాలను అందరినీ సంఘటితంగా ఉంచడానికి కోసం జరగాలి పరిపాలన అనేది. నిజంగా ఎవరైతే ఆర్థికంగా వెనుకబడినారో వాళ్ళకి తప్పకుండా ప్రభుత్వ పరంగా కొన్ని ప్రత్యేక సౌకర్యాలను కల్పించాలి. మరి ఇంతవరకు మనం కులం గురించినటువంటి వివరాలు తెలుసుకున్నాం. ఇప్పుడు వర్గం అనేటటువంటి
వర్గీకరణ కూడా మన భారతదేశంలో కనబడుతుంది. నిజానికి ఈ వర్గము అనేది మన భారతదేశంలో ఉద్భవించినటువంటి సామాజిక స్థరీకరణ కాదు. ఇది నిజానికి యూరోపియన్ దేశాలలో ఉన్నటువంటి సామాజిక స్థరీకరణ. ఇందులోపట ఉన్నత వర్గము, ఇందులోపట కూలీలు సంపన్నులు వస్తారు. అలాగే మధ్యతరగతి వర్గము, ఇందులో వృత్తి నిపుణులు వ్యాపారులు వస్తారు. అలాగే మూడవ వర్గం శ్రామికులు, ఇందులో చేతి పనివారు తక్కువ నైపుణ్యం గల వారు ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో మన పట్టణ ప్రాంతాలలో కూడా ఇటువంటి క్లాస్ డివిజన్ అనేది చాలామంది ఉపయోగిస్తున్నారు. అది నిజానికి మన భారతదేశంలో ఉద్భవించిన స్థరీకరణ కాదు, వర్గీకరణ కాదు. అంటే వాళ్ళు వాడుతున్న వస్తువులు వాళ్ళకున్న సౌకర్యాలను పట్టేసి ఈ మధ్యన మన భారతదేశంలో ఉన్నటువంటి పట్టణ ప్రాంత జనాభాలో ఉన్నత తరగతి అంటే అప్పర్ క్లాసు, ఉన్నత మధ్య తరగతి అప్పర్ మిడిల్ క్లాసు, దిగువ మధ్య తరగతి లోయర్ మిడిల్ క్లాసు, శ్రామికులు వర్కింగ్ క్లాస్ అనేటటువంటి విభజన కూడా చేస్తున్నారు. కానీ అది పట్టణ ప్రాంతంలో మాత్రమే ఎక్కువ వాడుకలో ఉంది. గ్రామ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా వృత్తిపరమైనటువంటి స్థరీకరణ లేదా కులపరమైన స్థరీకరణే ఉంది. మరి అలాగే ఇంకొక రకమైనటువంటి స్థరీకరణ చూస్తే లింగము అంటే జెండరు బేస్డ్ వర్గీకరణ కూడా మనం చూడవచ్చు. సాధారణంగా ప్రతి సమాజం లోపల ప్రజలను స్త్రీలు పురుషులుగా విభజించడం జరుగుతుంది. మళ్ళీ అట్లాంటి స్త్రీలు పురుషులను విభజించిన తర్వాత స్త్రీలు తక్కువ పురుషులు ఎక్కువ అని కాదు, ఇక్కడ స్త్రీలు పురుషులు సమానమే. మళ్ళీ ఇక్కడ ఒక రకమైనటువంటి వక్ర భాషను చెప్పే నిపుణులు ఎక్కువైపోయారు మన భారతదేశంలో. ప్రతిదానికి వక్ర భాషను చెప్తుంటారు, ఉన్న కరెక్ట్ యథార్థాన్ని చెప్పరు వాళ్ళు. ఆ వక్ర భాషని విని నిజమే అనుకునేటటువంటి అజ్ఞానులు కూడా ఎక్కువైపోయారు. అందుకని ప్రతి విషయాన్ని ఎవరో చెప్తేనే వినడం కాకుండా, ఎవరో చెప్తేనే నమ్మడం కాకుండా మనం కూడా పరిశోధించి అధ్యయనం చేసి తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ చెప్తున్న వ్యక్తికి ఎటువంటి నేపథ్యం ఉంది, ఎటువంటి ఉద్దేశాలు ఉన్నాయి, ఎటువంటి రహస్య ఎజెండా ఉందో మనకు తెలియదు. కాబట్టి మనం కూడా వ్యక్తిగతంగా పరిశోధన చేయాలి. ఇప్పుడు నేను చెప్తున్న విషయాలను కూడా మీరు కూడా పరిశోధన చేయాలి. ఇంకా శ్రీనివాస్ సార్ చెప్పింది కాబట్టి ఇది మనం ఇట్లనే పాటిద్దామని, ఇట్లనే దీన్ని ఖచ్చితంగా నమ్ముదాము అని నేను చెప్పడం లేదు. మీరు కూడా మళ్ళీ అధ్యయనం చేయాలి, లోతైన అధ్యయనం చేయాలి. ఇప్పుడు నేను ఒక అభిప్రాయాన్ని అంటే నేను ఉన్న సబ్జెక్టులో ఉన్న విషయాలు చెప్తున్నాను మీకు. అటువంటి విషయాలను మళ్ళీ మీరు కూడా పరిశోధించి తెలుసుకోవాలి. నిజంగా ఇందులో ఎంతవరకు నిజం ఉంది, మీ యొక్క తార్కిక ఆలోచన కూడా ఉపయోగించి దాన్ని విశ్లేషించి సంశ్లేషించి రకరకాల మంచి పుస్తకాలను చదివి కూడా వాటిలో ఉన్న వాస్తవాల స్థాయిని కూడా మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి తెలుసుకోవాలండి. మళ్ళీ స్త్రీ పురుషులు అనే జెండర్ అంటే లింగపరమైనటువంటి విభజన స్త్రీ పురుషులను చేసినప్పుడు స్త్రీలు తక్కువ పురుషులు ఎక్కువ అని అక్కడ ఉండదు, అందులో లేదు అసలు. యాక్చువల్గా ఒకవేళ స్త్రీలు తక్కువ అనేటటువంటి అని ఎవరన్నా అనుకుంటే అది వాళ్ళు కల్పించింది తప్ప స్త్రీలు తక్కువ పురుషులు ఎక్కువ అనేది ఏముండదు. మన భారతీయ సంప్రదాయం ప్రకారము భార్య భర్త అనేవాళ్ళు అర్ధనారీశ్వర తత్వంతో జీవిస్తారు. అంటే సగము ఒకటే శరీరము అనేటటువంటి భావనతో జీవించే మన సంస్కృతి సాంప్రదాయాన్ని స్త్రీలు తక్కువ పురుషులు ఎక్కువ అనేటువంటి పాశ్చాత్య దేశాలలో విభజన కూడా తీసుకొచ్చేసారు మన భారతదేశంలోకి. అంటే ఎక్కువ ఏంటంటే ఇక విదేశాల నుంచి దిగుమతి ఎక్కువైపోయింది మన భావజాలము. మన భారతదేశంలో ఉన్నటువంటి ఒరిజినల్ భావజాలను ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేస్తలేరు. ఎందుకంటే అది తెలుసుకోవడం కష్టతరం కాబట్టి, ఎవరో చెప్తే విని నమ్మడము ప్రచారం చేయడం ఈజీ కాబట్టి అలా జరుగుతుందండి. అట్లా దుష్ప్రచారం అంతా జరిగిపోతుందండి. అయితే కొన్ని సందర్భాలలో జన్యుపరమైనటువంటి లోపాలు దోషాల వల్ల కానీ లేదా తల్లిదండ్రుల పెంపక విధానాలలో దోషాల వల్ల కానీ కొంతమంది స్త్రీలు పురుషుల్లాగా ప్రవర్తించడము లేదా కొంతమంది స్త్రీలకు పురుషుల అవయవాలు కలిగి ఉండడం అంటే జన్యుపరమైన లోపాల వల్ల, అలాగే పురుషులు స్త్రీల వల్ల లెక్క ప్రవర్తించడము, ఇట్లా కొంతమంది చాలా కొద్ది శాతం మాత్రమే ఇలా జరుగుతుంది. ఇది సమాజం కల్పించినటువంటి విభజన కాదు, అది జన్యుపరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి వైద్యపరమైనటువంటి దోషాల వల్ల జరుగుతుంది. అయితే వాళ్ళని కూడా మనము తోటి సమాజ సభ్యులుగానే గుర్తించాలి. అయితే వీరిని థర్డ్ జెండర్గా అంటే మూడవ లింగంగా మనము గుర్తించి వాళ్ళను సరైనటువంటి వాళ్ళ గుర్తింపునిస్తున్నాం, సామాజిక గుర్తింపును, వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలను కూడా ఏర్పరుస్తున్నాం. ఇంకా తర్వాత ఇంకొక రకమైనటువంటి వర్గీకరణ జాతి అంటే రేస్ లేదా ఎథ్నిసిటీ. అంటే రేసు ఎథ్నిసిటీ కొంచెం దగ్గర సంబంధం కలిగి ఉన్నాయి. కాకపోతే ఎథ్నిసిటీ అంటే అది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సాంస్కృతికమైనటువంటి వైవిధ్యం ఎక్కువ ఉంటుంది ఎథ్నిసిటీ సంబంధించిన విభజనలో పడ్డ. ఇక రేస్ అనేది ఏంటంటే ఆంథ్రోపాలజిస్టుల అభిప్రాయం ప్రకారము మన ప్రపంచవ్యాప్తంగా మనుషులలో ఉన్నటువంటి చర్మపు రంగు, జుట్టు రంగు, శరీర నిర్మాణము, ఆకృతిని బట్టి
వివిధ జాతులుగా వర్గీకరించారు. అయితే నిజానికి ఈ వర్గీకరణ అనేది జన్యుపరంగా చూస్తే సప్రమాణత ఏం లేదు. ఇవి భౌగోళికమైనటువంటి పరిస్థితుల కారణంగా కూడా ఇలా జరగవచ్చు ఈ విభేదాలు అనేటివి. ఎందుకంటే ఒకే ప్రాంతంలోని ప్రజల్లో కూడా రకరకాల వైవిధ్యతలు ఉండొచ్చు శరీర నిర్మాణం లోపల. అయితే ఆంటోనీ గిడెన్స్ అనేటువంటి సామాజికవేత్త ఒక ప్రజా సముదాయంలో జాతిపరంగా ప్రస్ఫుటంగా ఉండే ప్రత్యేకమైనటువంటి భౌతిక వైవిధ్యతలను జాతిపరమైన విభేదాలుగా భావించాలని చెప్పాడు. అలాగే ఏఎల్ క్రోబెర్ అనే సామాజికవేత్త జాతి అనేది ఒక జీవపరమైనటువంటి భావన, అది వారసత్వం ఆధారంగా. ఆంటోనీ గిడెన్స్ పరిశీలనల ప్రకారము ఒక ప్రజా సముదాయంలో జాతిపరంగా ప్రస్ఫుటంగా ఉండే ప్రత్యేకమైన భౌతిక వైవిధ్యతలను జాతిపర భేదాలుగా భావించారు. అలాగే ఏఎల్ క్రోబెర్ అనేటటువంటి ఆంథ్రోపాలజిస్ట్ కూడా జాతి అనేది ఒక జీవపరమైన భావన, అది వారసత్వం ఆధారంగా జన్యుపరంగా విభజించబడే ఒక సాముదాయిక విభజన, అంతేకాని వాస్తవానికి ప్రపంచంలోని ప్రజలందరూ ఒకే రకమైనటువంటి జాతి హోమోసేపియన్స్ అనే జాతికి చెందినవారని ఆంథ్రోపాలజిస్టులు ముక్త కంఠంతో చెప్పారు. అయితే ఈ ఆంథ్రోపాలజిస్టులు ప్రజల్లో ఉన్నటువంటి శారీరక బరువు, శిరస్సు నిర్మాణము, ముక్కు దవడల నిర్మాణము, జుట్టు ఆకృతి, చర్మపు రంగు, కళ్ళ రంగు వంటి కొన్ని లక్షణాల ఆధారంగా ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలు, వివిధ ఖండాలలో ఉన్నటువంటి ప్రజలను మనం ఇప్పుడు తెలుసుకుంటున్న విధంగా వర్గీకరించారు. అందులో మొదటి రకమైనటువంటి జాతి కాకేసియన్ లేదా శ్వేత జాతి. ఇందులో నార్డిక్ ప్రాంతంలో ఉన్నవాళ్ళు, ఆల్పైన్ ప్రాంతంలో ఉన్నవాళ్ళు, అలాగే మెడిటరానియన్ ప్రాంతంలో ఉన్నవాళ్ళు, అలాగే హిందూ సముద్రము ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఈ కాకేసియన్ లేదా శ్వేత జాతి అనేటటువంటి వర్గీకరణ చేశారు. అయితే మళ్ళీ హిందూ సముద్ర ప్రాంతం దగ్గర ఉన్న వాళ్ళల్లో మళ్ళీ భూమధ్యరేఖ దగ్గర ఉన్న వాళ్ళు నీగ్రో ఆఫ్రికా దేశంలో నీగ్రో లక్షణాలను కలిగి ఉండడం జరిగింది. అంటే కొంచెం నలుపు రంగు ఉండడం అనేది కూడా మనకు కనబడుతుంది భారతదేశంలో. ఇది ఎందువల్ల అంటే భూమధ్యరేఖ మీద పడే సూర్యరశ్మి నిట్టనిలుగా పడడం వల్ల వాళ్ళ చర్మరంగు అనేది నలుపుగా మారింది తప్ప వాళ్ళు వేరే జాతి అని చెప్పడానికి లేదు. అలాగే రెండవ రకమైనటువంటి వర్గీకరణ మాంగోలాయిడ్ లేదా పసుపు వర్ణం జాతి. వీళ్ళ శరీరం కొద్దిగా పసుపు వర్ణంలో ఉంటుంది. ఈ రకమైన వర్గీకరణలో మంగోలియన్స్, మలేషియన్స్, అమెరికన్ ఇండియన్స్ ఈ వర్గీకరణ కింద వస్తారు. అలాగే నీగ్రాయిడ్ లేదా నల్ల జాతి. ఈ వర్గీకరణలో అంటే సూర్యరశ్మి నిట్టనిలుగా పడడం ఉన్నటువంటి ప్రాంతాలలో చాలామంది ప్రజలు చర్మపు రంగు నలుపుగా ఉంటుంది. ఈ యొక్క వర్గీకరణలో నీగ్రోస్ లేదా మెలనేసియన్ లేదా పిగ్మీ నలుపు లేదా బుష్మాన్ అనేటటువంటి జాతులకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా నీగ్రాయిడ్ లేదా నల్ల జాతి అంటారు. ఇప్పుడు మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఇలాంటి చర్మపు రంగు నలుపుగా ఉన్నటువంటి వాళ్ళు మనకి ఎక్కువ కనబడుతుంటారు. అది భూమధ్యరేఖకు సమీపంలో ఉండడం వల్ల సూర్యరశ్మి నిట్టనిలుగా పడడం వల్ల కలిగినటువంటి చర్మపు రంగే తప్ప వీళ్ళు వేరే జాతికి సంబంధించినవి కాదు. అలాగే కొంచెం సందిగ్ధ వర్గీకరణ కూడా జరిగింది. అంటే మిశ్రపు లక్షణాలు ఉన్నటువంటి వారు ఆస్ట్రోలాయిడ్ అని, వెద్దోయిడ్ అని, అలాగే ఐను అనేటటువంటి జాతులుగా ప్రపంచ ప్రజలను వర్గీకరించారు ఆంథ్రోపాలజిస్టులు. ఇక ఇంకొకటి జాతిని పోలినటువంటి ఇంకొక సరికైన నరవర్గం. ఈ నరవర్గం అనేది ఇది ఒక సాంస్కృతిక లక్షణాల సమాహారం. అంటే ఎథనిక్ గ్రూప్స్ ఉంటాం మనం ఇంగ్లీష్లో. అంటే ముఖ్యంగా మనకు ఈ గిరిజనులు, అలాగే ప్రత్యేకమైనటువంటి ప్రాంతాల్లో నివసించే ప్రజలు, ముఖ్యంగా ఎడారులు, అలాగే ఆర్కిటిక్ ఖండాలలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళ ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక లక్షణాలు ఉంటాయి. అందుకే ఈ గ్రీక్ భాషలోని ఎథ్నోస్ అనే పదం నుంచి ఎథ్నిసిటీ అనేది పుట్టింది. ఈ యొక్క పదానికి అర్థము ప్రజలు లేదా దేశం అని అర్థము, అంతే తప్ప ఇది ఒక వేరే ప్రత్యేకమైనటువంటి జాతి అని కాదు అక్కడ. అంటే వాళ్ళ భౌగోళిక పరిస్థితులు కానీ వాతావరణ పరిస్థితులు కానీ అనుగుణంగా వాళ్ళ లోపల ఒక రకమైన ప్రత్యేకమైనటువంటి సాంస్కృతిక లక్షణాలు, ఆచార వ్యవహారాలు అనేవి ఉంటుంటాయి. అయితే వీళ్ళందరూ కూడా ఒకే రకమైనటువంటి సముదాయంగా నివసించడాన్ని మనం చూడవచ్చు. ఈ విధంగా చూసినట్లయితే మనము ప్రజలందరి లోపల చాలా రకాలైనటువంటి వైవిధ్యాలు అనేది ఉన్నది మనకు కనబడుతుంది. అయితే భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వంగా మనం అన్ని సంస్కృతులు, అన్ని జాతులు, అన్ని వర్గాలు, అన్ని కులాలు మనము అందరం కలిసిమెలిసి మన జాతీయ సమైక్యతను కాపాడుకుంటూ
అందరం పరస్పరం సహకరించుకుంటూ, అందరం పరస్పరం గౌరవించుకుంటూ, అందరం పరస్పరం కృషి చేసి భారతదేశాన్ని అభివృద్ధి చెందేలా మన వంతు బాధ్యతను నిర్వర్తించుకుంటూ ఉండే విధంగా ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు ఈ విషయాలన్నింటినీ కూడా వివరంగా తెలియచేసి తమ తరగతులలో వివిధ వర్గాలకు, వివిధ సంస్కృతులకు, వివిధ జాతులకు సంబంధించిన విద్యార్థులు ఎంతో మంది ఉంటారు కాబట్టి వాళ్ళ ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా మన పాఠ్యబోధనను ప్రణాళికలు రచించుకొని వాళ్ళ ప్రత్యేక అవసరాలు కూడా తీరే విధంగా, వాళ్ళ ప్రత్యేక సంస్కృతులను పరిరక్షించే విధంగా మనము పాఠ్యబోధన చేయవలసిన బాధ్యత కాబోయే ఉపాధ్యాయులైనటువంటి మీ అందరి మీద ఉంటుంది. ఈ విధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి రాష్ట్రాలలో, అనేక రకాలైనటువంటి ప్రజా సముదాయాలలో ఉన్నటువంటి వైవిధ్యతల గురించి మీరు చాలా వివరంగా తెలుసుకున్నారు. అయితే మరి ఉపాధ్యాయులుగా మన బాధ్యత ఏంటి ఈ అంశంలో? మనం ఉపాధ్యాయులుగా మన తరగతిలో ఉన్నటువంటి వివిధ సాంస్కృతిక నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులను, వివిధ భౌగోళిక నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులను, అలాగే వివిధ ఆచార వ్యవహారాల నుంచి నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులను మనం అందరం సమదృష్టితో చూసి అందరికీ ఒక సమానత్వ భావనను కలిగేలా అందరినీ చాలా చక్కగా ఆదరించి మనం వారికి సంబంధించినటువంటి సబ్జెక్టులలో సరైనటువంటి జ్ఞానాన్ని అందించి వాళ్ళందరూ కూడా తమ ఆసక్తి ఉన్నటువంటి రంగాలలో రాణించేలా మన అందరం కలిసి శిక్షణ ఇస్తే, ఇటువంటి సమానత్వ భావనలను మనం తరగతిలో కూడా పాటిస్తే మన ఛాత్రోపాధ్యాయులు వాళ్ళు ఉపాధ్యాయులుగా నియమితులైన తర్వాత కూడా వాళ్ళు తమ తరగతులలో విద్యార్థులను అదే సమదృష్టితో, సమభావంతో చూసి అందరి విద్యార్థులను ఆదరించి వాళ్ళకు కూడా చక్కని సమైక్యత భావనలు కలిగేలా తగిన శిక్షణ ఇచ్చి మన భారతదేశం లోపల సమరసత, సమైక్యత, సమగ్రత అనేటటువంటి సామాజిక జీవన విధానానికి తీర్చిదిద్దడానికి ఈరోజు మీరు తెలుసుకున్నటువంటి పాఠము ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము.